హలో గైస్, వెల్కమ్ టు డే 2. సో డే 2 వచ్చేసరికి జబల్పూర్ అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఈరోజు టువర్డ్స్ అయోధ్య వెళ్ళిపోతాము. మధ్యప్రదేశ్ నుంచి యూపీలోకి ఎంటర్ అయిపోతాము. యాజ్ ఆఫ్ నౌ టైం వచ్చేసరికి 6:30 అలా అవుతుంది. బండి కూడా వామ్ పెట్టేసినాము, గ్లాసెస్ క్లీన్ చేసుకున్నాము, బ్రష్ చేసుకున్నాము, ఫ్రెష్ అయినాము, టెంట్ కూడా ఫోల్డ్ చేసేసినాము. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇక్కడ సన్ రైజ్ చూడండి, క్రేజీ వస్తున్నది. టెంపరేచర్ వచ్చేసరికి ఇక్కడ 13 degrees ఉంది. ఇంకా మనకి వెళ్తున్న కొద్దీ చిన్న తగ్గుద్ది అనమాట. అయోధ్య వెళ్ళేసరికి ఇంకా 9, 8 కూడా అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఫ్యూయల్ బ్రేక్ లేదు, ఏం లేదు. మనకు 700 kilometers రేంజ్ ఉంది. బట్ మన డెస్టినేషన్ వచ్చేసరికి 550 kilometers ఉంది ఈరోజు. సో మనం ఇక్కడ ఏం కొట్టించుకోము, ఇంకా డైరెక్ట్ యూపీలోనే. అది కూడా యూపీ నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అప్పుడు ఫ్యూయల్ బ్రేక్ అనేది ఉంటుంది అనమాట. మాకు ఇబ్బంది అనిపించింది ఒక మహారాష్ట్ర ఎంటర్ అయినాక 150 kilometers ఎక్సెప్ట్ దట్ పెంచ్ నేషనల్ పార్క్ ఉందయ్యా, వేరే అసలు. చూడండి 702 kilometers రేంజ్ ఉంది. ఇప్పటి వరకు 4294. మేము ఆల్మోస్ట్ 750 kilometers కొట్టినాము ఇంటి దగ్గర నుంచి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లేచినాము, 5 అనుకున్నాము. మంచి నిద్ర పట్టింది. ఎప్పుడైనా సరే మీరు కనుక ట్రావెలింగ్ చేస్తే మాత్రం 100% 8 hours స్లీప్ ఇచ్చినారనుకో 100 రోజులైనా చేయొచ్చు. పోలీసులు మాత్రం ఎవరు ఆపలేదు ఇప్పటి వరకు అయితే. ఈ డేలో ఇది ఫస్ట్ టోల్ గేట్. రేగి పండు అసలు భలే ఉన్నాయి కదా చెట్లు. రోడ్ ఎమ్మడి మొత్తం చెట్లే ఉన్నాయి. అసలు మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు ఆగి మంచిగా దూర ఉన్నాయి, పండడానికి రెడీ ఉన్నాయి. సవకు వస్తున్నాయి. సవకు వచ్చినప్పుడు అసలు వదిలిపెట్టొద్దు, ఇట్లా తినేస్తూనే ఉండాలి. హైవే దిగి సర్వీస్ రోడ్లోకి వచ్చినాం, మన బండి ఆడబెట్టినాం. ఇదొక హఠాత్ పరిణామం. సెకండ్ టోల్ గేట్. ఈ స్ట్రెచ్ కొంచెం అటు ఇటు ఉంది, అంటే విలేజెస్ బాగా టచ్ అవుతున్నాయి. ఇంతకుముందు విలేజెస్ లేకపోతుండే. సో ఫార్ సో గుడ్, మంచిగా వెళ్తున్నాం నీట్గా. బండి అయితే 80 to 100 అట్లా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 100 దాటలేదు. ఆల్మోస్ట్ ఒక 90 kilometers వచ్చినాము నాన్ స్టాప్. ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు, సర్వీస్ రోడ్ వేయలేదు ఇంకా. కిందికి సైడ్కి మలిపిండు, వెయిట్ చేస్తున్నాం. ఆ బండి పోయి అక్కడ ఆగింది, దానికి ఏదో కరెంట్ వైర్ అడ్డు వస్తున్నట్టుంది. కాట్నీ వరకు వచ్చాక ఏంటంటే చాలా అసలు కంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ అస్సలు బాగాలేదు. 10 minutesలో వెళ్ళే రోడ్డు మాకు ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది. ఇవన్నీ చూడండి అసలుకి ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో. లారీ వాళ్ళకంటే ఓకే కానీ మనకు చాలా కష్టం. చూడండి, నిన్న మనము మార్నింగ్ 5 o'clockకి 3530 దగ్గర స్టార్ట్ అయినాము ఇంటి నుంచి. ఇప్పుడు చూడండి 4533 ఎగ్జాక్ట్గా 1000 kilometers వచ్చేసినాము. సో ఇంకా ఒక 350 అలా ఉంటుంది మన అయోధ్య. ఈజీగానే వెళ్ళిపోతాము. ఈరోజు పెద్దగా ఏం లేదు. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అలా అవుతుంది. 1:30 అట్లా అక్కడి వరకు నాన్ స్టాప్గా వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాం. శివ ముందుకు వచ్చేసిండు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని రావాలి, ఎందుకంటే రోడ్ల మీద ఇవి మన ఆవులు తిరుగుతున్నాయి. కొంచెం చూసుకొని రండి. ఆవుల వల్ల కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ అయితే అవుతుంటాయి, కాబట్టి చూసుకోండి. చిన్న రండి. ఆవులు కనబడితే మ్యాక్సిమం వదిలేసేయండి. ఆవులు కూడా అది కూడా ఆ రోడ్డు మీద ఉన్నాయి కూడా ఈ రోడ్డు మీదకి రప్పని ఉరికొచ్చేస్తాయి అన్నమాట. సో అందుకే మ్యాక్సిమం ఇట్లా కవర్ చేసేటట్టు మీ పక్కన కూర్చునే వాళ్ళు మీకు అదొకటి. ఇక చూడండి చెప్తానే ఉన్నానా, ఇక చూడండి రోడ్డు పక్కెమ్మటే ఉన్నది.
అట్లా ఉన్నాయి అనమాట. అవి వచ్చినప్పుడు అట్లీస్ట్ యాక్సిలరేటర్ మీద కాల్ తీయడము, లేకపోతే దానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇట్లా చేయండి. ఇంకా మేము ఎంపీలోనే ఉన్నాము. 146 ఉంది ప్రయాగ్రాజ్. విషయం లేదు, రోడ్స్ బాగున్నాయి, కాకపోతే విలేజెస్ టచ్ అవుతున్నాయి. టచ్ అయినప్పుడు మంచిగా వాళ్ళకి సర్వీస్ రోడ్ వేసిర్రు. ఇట్లాంటి ఇంటర్సెక్షన్స్ దగ్గర కొంచెం చూసుకొని హార్న్ కొట్టుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడే మేము ఒక టర్న్ తీసుకున్నాం అనమాట రామ్ నేషనల్ హైవే రోడ్ సైడ్. సో ఇది అయోధ్య వెళ్తుంది. సో చూడండి, ప్రయాగ్రాజ్ 97, వారణాసి 210. సో యాజ్ ఆఫ్ నో ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళాలి మేము. తర్వాత చూడాలి మరి ఎక్కడ డైవర్షన్ ఉంది ఏంది అనేది. రోడ్స్ అయితే పర్లేదు, మంచిగానే ఉన్నాయి. మరి అంత అయితే వరస్ట్ అయితే లేవు. కాకపోతే చిన్న చిన్న విలేజెస్ వస్తున్నాయి, చూసుకొని పోవాలి. ఇష్టం వచ్చిన రాంగ్ రూట్లో వస్తున్నారు. అండ్ ఆవులు ఇదొకటి. ప్యాచెస్ ఉన్నాయి రోడ్స్, మరీ ప్లెయిన్గా లేవు, ప్యాచెస్ ఉన్నాయి. అదొకటి కొంచెం చూసుకొని పోవాలి అంతే. ఎలా ఉంది ఆ ట్రిప్ శివాజీ? సూపర్ అంటున్నా, బొరాన్ అంటున్నా. కానీ బొరాన్ రోడ్లు ఉన్నాయి మన దగ్గర, అన్ని బొరాన్ రోడ్లు ఆగమాగం ఉంటున్నాయి, చూసుకోవాలి. మళ్ళా మనుషులు కూడా అసలు బొరాన్ మనుషులు అయితే అసలు కొంతమంది వెళ్తున్నారు అయోధ్య వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, జెండాలు అవి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు, సైకిల్ యాత్ర చేస్తున్నారు. మంచిగా మెయింటైన్ చేస్తున్నాము. 80 to 100 మెయింటైన్ చేస్తున్నాము. మైలేజ్ కూడా 22, 23, 24 కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఇక చూడండి ఆవులు ఇట్లాంటివి వచ్చినప్పుడు చిన్నగా కొంచెం యాక్సిలరేటర్ మీద కాల్ తీసి సెంటర్ చేసుకున్నారనుకో సెట్ బెటర్. మీ పక్కన కూర్చునేటోళ్ళని ఆవులను చూడమని చెప్తే ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఆ మోర్ దెన్ 100 కొట్టిరంటే ఈ రోడ్లో కష్టం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవడు అడ్డొస్తాడో తెలియదు. సేఫ్ అంటే మాత్రం 100. చలాన్స్ కూడా అసలు ఇప్పటి వరకు ఏది పడలేదు. టోల్గేట్కే పోతున్నాయి అన్నాడు. చలాన్స్ ఏం వేస్తారో టోల్గేట్ల నుంచి వస్తున్నాయి, చలాన్స్ ఎందుకు అని వాళ్ళు అసలు పోలీసులు కూడా ఎక్కడ ఆపలేదు యాజ్ ఆఫ్ నౌ. ఎంపీ బండ్లే కనబడుతున్నాయి. ఇంకా రోడ్ సైడ్ అయితే లొకేషన్స్ అయితే బాగున్నాయి, బోరింగ్ కొట్టదు మనకి, మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. డిస్టెన్స్ మాత్రం మంచిగా కవర్ చేస్తున్నాం. ఒక్కసారి బండి స్టార్ట్ చేసినామంటే మినిమం 100, 150 అట్లా తీసుకుంటున్నాము. బ్రేక్ సూసు బ్రేక్ కానీ ఇట్లా నార్మల్ స్ట్రెచ్ బ్రేక్స్ కానీ మినిమం స్పీడ్ కొడుతున్నాం. ఈడు చూడు బలేరో వేసుకొని వస్తున్నాడు, సిగ్గుండాలి ఈయనకి. అదే మన దగ్గర అయితే ఏం చేస్తాం, అట్లీస్ట్ ఈ లేన్లో వస్తాం, నేను పోతున్న లేన్లో. వాడు ఇండికేటర్లు కూడా వేయలేదురా. ఫారెస్ట్ ఏరియాలోకి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఘాట్ అన్నమాట, సోహగి మౌంటైన్స్, సోహగి దగ్గర. అఫీషియల్గా మనమైతే ఇప్పుడు యూపీలోకి కూడా అడుగు పెట్టేసినాము. ఎంపీ టు యూపీ. చూడండి అసలు ఈ ప్లేస్, అమ్మ నేషనల్ హైవే ఇది. మళ్ళీ 33 కదా, 30 నేషనల్ హైవే 30. చూడండి అసలు షాప్లు ఎట్లున్నాయో, ఎట్లా తిరుగుతారో. అన్ని జెండాలు పెట్టేసారు, యూపీ కదా. అయోధ్య ఇంకా 153. ఒక స్పాట్లో ఆగినాము, ఆకలిస్తుందని. మా వాళ్ళేమో రైస్ పెట్టిరు, అక్కడ రైస్ పెట్టిరు. ఇక్కడ చూడండి ఫామ్ ప్లేస్ లాగా ఉంది. సో సీరియస్లీ ఇక్కడ చూడండి పికాక్స్ ఉన్నాయి. తినేసినాము. 1 o'clock తినాల్సిందే 5 o'clock అయిపోయింది అనమాట. అసలు ఛాన్స్ దొరకలేదు. మొత్తం సిటీలో రావడం వల్ల అవుట్స్కట్స్ కోసం వెతికి ఇంకా
ఈ టైం అయింది. ఫైనల్గా అయితే తినేసాం. ఇప్పుడు తిన్నామంటే నైట్ ఇంకా 10 o'clock అట్లా తినేస్తాం. 110 kilometers ఉంది, ఒక 3 hours అని చూపిస్తుంది. చిన్న అయితే పోతాము, కొంచెం విలేజెస్ ఇవన్నీ ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటోళ్ళకి మంచిగానే ఉంది, అంత జర్నీ అంతా బాగానే ఉంది. కానీ యూపీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా చుక్కలు కనిపిస్తాయి. లిటరల్లీ ఒక 2 hours 2 to 3 hours మీరు ట్రాఫిక్లోనే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్, దాని తర్వాత ఇంకొక సిటీ వస్తుంది. అవి కొంచెం ట్రాఫిక్ ఉంటాయి, డైరెక్ట్ సిటీలోంచి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఒక్క టీఎస్ బండి కనబడలేదు. యాక్చువల్గా లైటింగ్ వల్ల నంబర్ ప్లేట్ మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు. బట్ ఇది మా హైదరాబాద్ 07 మనదే. వాడు వెళ్ళిపోతున్నాడు ఇక ఇన్నోవా. బట్ మన టీఎస్ వాళ్ళు ఒక్కోళ్ళు ఫస్ట్ టైం నాకు ఇక్కడ ఫస్ట్ బండి. చాలా రోజుల తర్వాత టీఎస్ చూసినట్టుంది. గాయ్స్, ఆశలు నిరాశలు అవుతున్న సమయంలో వీడు వచ్చిండు. అయోధ్య రీచ్ అయిపోయినాము. కాకపోతే ఎవరిని అడిగినా కానీ మొత్తం అసలు స్కామ్ చేసేటోళ్ళే ఉన్నారు. కాకపోతే చాలా అంటే చాలా రేటు చాలా హెవీ చెప్తున్నారు. నైట్ అయితే ఆల్మోస్ట్ 2500 3000 ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్న రేట్ చెప్తున్నారు. మాకు లక్కీగా వీళ్ళిద్దరు బ్రదర్స్ దొరికారు. विशाल यादव अयोध्या से राम जन्मभूमि के जस्ट पीछे घर है हम लोग का. లోకల్స్ వాళ్ళను ఆల్మోస్ట్ వాళ్ళ లాస్ట్ ఎండింగ్ లో మాకు ఓపిక పోయింది. అసలుకి ఓపిక పోయిన టైంలో వీళ్ళిద్దరు దొరికారు. దొరికి వీళ్ళు సరే అని చెప్పేసి మాట్లాడి ఇక్కడ వరకు మాతో వచ్చి మరి మాకు రూమ్ చూపెట్టారు. జస్ట్ మీరు బిలీవ్ చేయరు, 1500కి 2 days స్టేయింగ్కి తీసుకున్నాం. ఎవరిని అడిగినా కానీ పర్ డే 2000 2500 3000 అంటుండే. అసలుకి లోకల్స్ చాలా మంచిగా ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే స్కామర్స్ చేతిలో మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్. టెంపరేచర్ అయితే చాలా అంటే చాలా ప్రిపేర్ అయిపోండి. మంచి హూడీస్ స్వెటర్స్ తెచ్చుకోండి. వీలైతే మీరు ఇట్లాంటివి ఉంటాయి కదా, బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇట్లాంటివి తెచ్చుకోండి. వీళ్ళు ఆఫర్ చేస్తారు, బట్ సేఫ్ సైడ్ ఒకటైతే తెచ్చుకోండి. అండ్ మేజర్గా మేము ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ రామ్ మందిర్ పెట్టుకుంటారు కదా, రామ్ మందిర్ ఎక్కడైతే మనము విలేజెస్ నుంచి లాస్ట్ ఒక 10 meters స్ట్రెచ్ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడి నుంచే మీరు 10 kilometers మంచి ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. అక్కడి నుంచే మీరు సైడ్స్ రెస్టారెంట్స్ కానీ ఏమైనా ఇట్లాంటి హోటల్స్ కానీ ఏమైనా ఉంటే బెటర్ టు నేను చెప్తున్నాను కదా, మీరు హనుమాన్ గారు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ సైడ్ ఫస్ట్ 2.2 kilometers అని ఉంటుంది. అక్కడికి వచ్చేసి తీసుకోండి. లేదంటే మణిపర్వత్ తీర్థక్షేత్ర అని చెప్పేసి మేమున్నది ఏంటి వినోద్, మణిపర్వత తీర్థక్షేత్ర ఆ ఏరియాలో సియారాం గెస్ట్ హౌస్ అనమాట. సో ఇదనమాట. ఇంకా మీకు రేపు మొత్తం క్లారిటీగా చూపించేస్తాం. రేపు అసలైన వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది, హంగామా. సో రేపు కంప్లీట్గా ఈ టైం వరకు మ్యాక్సిమం అయోధ్య రోడ్ల మీదనే గడిపేస్తాము. అండ్ వీడియో వీలైనంత త్వరగా షేర్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళకి. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.